జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ప్రకటన మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బైపోల్ బీజేపీ అభ్యర్థి ఎంపిక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఆశావహుల జాబితాలో లేని పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెరపైకి మరో కొత్త పేరు వినిపిస్తోంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ జూబ్లీహిల్స్ టికెట్ కోరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అటు కేంద్ర రాష్ట్ర పార్టీ నేతలతో విక్రమ్ గౌడ్ టచ్ లో ఉన్నట్లు చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. గత అసెంబ్లీ ఎన్నికకు ముందు బీజేపీలో ఉన్న విక్రమ్ గౌడ్ ప్రస్తుతం తటస్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు. ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు సృష్టించినట్లు ఆధారాలు సేకరించింది బీఆర్ఎస్. వాటిని తొలగించి కేసు నమోదు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్. Who is responsible for the free and fair conduct of Jubilee Hills by-election. We showed all kinds of proofs. We have presented all kinds of evidences on the irregularities that are happening here. If you notice, there are 3 kinds of irregularities that are happening. One, heavy duplication of votes. एक आदमी को 3 एपिक कार्ड है. एक पर्सन के पास, जहां तक हमें मिली समाचार, करीब 2000 लोगों के पास ड्यूप्लीकेशन, ट्रिप्लीकेशन ऑफ वोटर आईडीज हैं और ये सारे के सारे जुबली हिल्स में. ये पहला एक मेजर माल प्रैक्टिस है. दूसरा हम देखते हैं कि सडनली, ऑल ऑफ अ सडन, on one single day, September 2nd, mass updation of votes. Thousands of votes have been added. Now, how did this happen? This happened. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఇటీవల మల్లికార్జున ఖర్గేకి ఫేస్ మేకర్ వేశారు వైద్యులు. ఈ సందర్భంగా ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో మంత్రి సీతక్కను బ్రాగ్ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలోని అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో అమలవుతున్న తెలంగాణ ఇన్క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రాం అమలు ప్రగతిపై మంత్రికి నివేదిక అందజేశారు. బ్రాగ్ సంస్థ స్వెర్ప్తో కలిసి ఆదివాసీలు, జోగినీలు, ఇతర పేద కుటుంబాల ఆర్థిక సాధికారత కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందని, ఎంపిక చేసిన పేద కుటుంబాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ప్రోత్సాహకాలు, లోన్లు, రాయితీలు అందించి స్వయం ఆదాయ వనరులు సృష్టించేందుకు టీజీఐఎల్పీ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3554 అత్యంత పేద కుటుంబాలను గుర్తించి మండల మహిళా సమాఖ్యల ద్వారా 108 మంది నిపుణులను నియమించి లబ్ధిదారులకు శిక్షణ ఇస్తున్నట్లు బ్రాగ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వంపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతుందని ఆయన విమర్శించారు. దళితులు ఉన్నత స్థానంలో ఉండటం బీజేపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సీజేఐ గవాయిపై బూట్లతో దాడి చేయడం అమానుషమని అన్నారు. వాదించేటటువంటి లాయర్ బయట కాదు, సుప్రీంకోర్టులో మొత్తం కెమెరాల ముందు ప్రపంచం మొత్తం చూస్తుంటే దాడి చేస్తే ఏం చేశారు అంటే ఎవరికి తెలియదు, ఏం పట్టించుకోవటం లేదు. సూసైడ్ నోట్ 3 పేజీలు రాసి సంతకం పెట్టి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఏం పట్టించుకోవటం లేదు. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఎట్టుంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ప్రాణం గుప్పెట్లో బతికేటటువంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పడం వల్ల ముఖ్య ఉద్దేశం. అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ప్రధానమంత్రి, ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రధానమంత్రి, అతను హర్యానాలో పనిచేస్తాడు కాబట్టి ముఖ్యమంత్రి, అందరూ బయటకు వచ్చి దీన్ని ఏకముక్త ఖండంతో మీరు ఖండించి వారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే బీజేపీ పార్టీలో ఈ దళితులు ఈ స్థాయి
రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం కొమరవెల్లి, ఐనాపూర్, కిష్టంపేట గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500 రూపాయల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారని, దొడ్డు వడ్లకు కూడా ఇస్తామని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ప్రతిరోజు కూడా సమీక్షించి దరిదాపుగా 7,500 కేంద్రాలు ఆనాడు స్టార్ట్ చేశారు. ఇవాళ కూడా ఆ 7,500 కేంద్రాలు దరిదాపుగా కొనసాగుతున్నాయి. సంతోషం. 2023 కంటే ముందు ఎలక్షన్ల సమయంలో ఒక 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పారు. దొడ్డు ఓట్లకు కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓన్లీ సన్న ఓట్లకే ఇవ్వడం జరుగుతున్నది. నేను రైతులందరి తరఫున ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే రైతులు అడుగుతున్నారు, మాకు దొడ్డోట్లో కూడా ఇచ్చినట్టు మీరు అడగండి సార్ అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే ఆనాడు హామీ ఇచ్చిండ్రో హామీని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ప్రభుత్వంలోకి ఎక్కిన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా, హామీ ఇచ్చిన విధంగా, ప్రమాణం చేసిన విధంగా ఇవాళ దొడ్డు ఓట్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గతంలో సన్న ఓట్లకు ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి తెలుస్తున్నది. అది ఇమీడియట్ గా ఇచ్చేయాలి. ఈ దొడ్డు ఓట్లకు సంబంధించింది కూడా కొత్త కూడా తీసుకురావాలి. మొత్తం కూడా వాళ్ళకు కూడా ఈ 500 బోనస్ ఇవ్వాలి. ఏపీ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. హైదరాబాద్ను మించిన రాజధానిని నిర్మించాలన్నదే తన లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. హైటెక్ సిటీ కట్టినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారన్నారు. రాజధాని కట్టాలంటే ల్యాండ్ కావాలన్న చంద్రబాబు ఇక్కడ తనకు దారి చూపింది రైతులేనన్నారు. మళ్ళా జీవితంలో ఇలాంటి అవకాశం రాదు తెలుగు వారికి. అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని ఇక్కడ. అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆకాశంలో రాజధాని కట్టలేం. నాకు దారి చూపించింది ఇక్కడుండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీలో నకిలీ మద్యం కేసు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమగ్ర దర్యాప్తు కోసం 4గురితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసు దర్యాప్తు చేయనుంది సిట్. సిట్ అధిపతిగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్, సిట్ సభ్యుడిగా ఆబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మను నియమించారు. సిట్ సభ్యుడిగా సిఐడిఎస్పీ కె చక్రవర్తి నియామకమయ్యారు. ఇప్పటికే నకిలీ మద్యం కేసుపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఇచ్చారు ములకల చెరువు, భవానీపురం ఎక్సైజ్ పోలీసులు. నకిలీ మద్యం కేసులో తదుపరి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సిట్కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అక్రమ తయారీ, సరఫరా, నకిలీ మద్యం పంపిణీకి సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ములకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది. అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది. ఆవిడ్ని వీళ్ళ నలుగురిని నకిలీ మద్యం కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. A22గా ఉన్న చైతన్య బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దతిప్ప సముద్రం మండలంలో ఆంధ్ర వైన్స్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు చైతన్య బాబు. తంబళ్లపల్లె కోర్టులో చైతన్యను హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమేనని ఛాలెంజ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాణం చేస్తానన్న జోగి రమేష్ తిరుమల సన్నిధిలో ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. నకిలీ లిక్కర్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు జోగి రమేష్.
డిమాండ్ చేశాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్ చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్. ఇది కాదు మేము అడిగింది. చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, మీ తప్పుని మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద జల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా. విశాఖలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, మార్పు మొదలవుతుందన్నారు మంత్రి నాదెండ్ల. గతేడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు 4,42,00,000 మంది ప్రజానికానికి ప్రతి నెల మేము అందించే పీడిఎస్ సరుకులు, ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వీటన్నిటిని అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు 14 నెలల్లో 5,65,000 క్వింటాళ్ళు బియ్యం మేము స్వాధీనం చేసుకున్నాం. దీని ధర దాదాపు 245 కోట్ల రూపాయలు. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు. 5 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది 5,30,000 క్వింటాలు. సో 100% ఆ మార్పు తీసుకొచ్చే విధంగా, ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా మేము రైతాంగం దగ్గర నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని మంచి క్వాలిటీ సరఫరా చేసేటట్టు మా వంతు మేము ప్రతిరోజు కృషి చేస్తూనే ఉన్నాం. మిల్లలతో కూర్చుంటున్నాం. ప్రధాని మోడీ ఏపీ పర్యటన సందర్భంగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ నెలకొంది. ఈ నెల 16న శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ప్రధాని మోడీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. శ్రీశైలం అడవులను గ్రేహౌండ్స్ పోలీస్ పార్టీలు అణువణువు జల్లెడ పడుతున్నాయి. నల్లమల అడవుల్లో కోంబింగ్ చేపట్టాయి భద్రతా బలగాలు. ఘాట్ రోడ్ సమీపంలోని ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి భద్రతా బృందాలు. శ్రీశైలంలోని సున్నిపెంట అడవులపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు హెలికాప్టర్ దిగే ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో రైతులు మహాధర్నా చేపట్టారు. గోదావరి వరద ముంపునకు గురైన 9 గ్రామాల రైతులు మహాధర్నా నిర్వహించారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ తో 1000 ఎకరాలు పంటలు నష్టపోయామని, రైతుల భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింగరావు తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు కూడా పంట భూములు మునిగిపోలేదు, పట్ట భూములు మునిగిపోలేదు. గతం 83, 84 వరదలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పంట పండింది. పోషంపాడు అక్కడ 42 గేట్లు ఎత్తివేశారు. కానీ ఈ రోజు చూస్తే మరి ఎందుకు ఎత్తివేయలేదు? 1,30,000 క్యూసెక్ వాటర్ వస్తే కింద 30,000 వాటర్ వదిలిపెట్టిండ్రు. దాన్ని చేయబట్టి అధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు మీరు అలా చేసిండ్రు? మీరు మంత్రులకు భయపడ్డారా? ప్రభుత్వానికి భయపడ్డారా? రైతులకు కళ్ళు కనబడలేదా? ఈ భూములు కనబడలేదా? ఇక నవపేట భూములు కనబడలేదా? కింద ఉన్న ఖమ్మం పోవడానికి అక్కడ మునిగిపోతాయట. అక్కడ మంత్రులు తుమ్మనాయేశ్వర ఆర్డర్ ఇచ్చి ఇక్కడ మాకు కూడా మరి నీళ్లు ఆపినని సంఘటన తెలిసింది. ఎందుకంటే రైతులకి మునిగిపోయే కారణం అంటే ముఖ్యంగా ఆ ఉద్దేశం చేయబట్టే ఈ రోజు మొత్తం మరి దాదాపుగా ఒక 8,000 ఎకరాలు సుమారుగా.
బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కొడిమియాల మండలంలో బీసీ సంఘాలు ధర్నా చేపట్టారు. 42% రిజర్వేషన్ అమలు చేయడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని బీసీ సంఘ నాయకులు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి వరంగల్ ఏడుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. మార్కెట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 రోజుల క్రితం వ్యవసాయ మార్కెట్కు అమ్మకాల నిమిత్తం మొక్కజొన్నలు తీసుకువస్తే ఇప్పటి వరకు కాంటాలు పెట్టకుండా జాప్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి పండించుకున్న పంటను తీరా అమ్ముకునే సమయంలో ఊహించని నష్టం వాటిల్లిందంటూ వాపోయారు. అధికారులపై చర్యలు తీసుకుని తమకు గిట్టుబాటు ధరను కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షానికి మా జొన్నలన్నీ తడిసి రైతుల మార్కెట్ లో ఆరబోస్తున్న రైతులందరం ఇంకోకుండా వర్షానికి తడిసి ముద్దైన జొన్నలన్నీ మేము గత కొన్ని 4-5 నెలల నుంచి పంట పండించి వర్షాలు పడుతున్నాయని ఆగి ఇప్పుడు పంట కోసి తీసుకొచ్చి మార్కెట్ లో ఆరబోసుకొని అమ్ముకుందామని వచ్చి ఇక్కడ ఆరబోసుకుంటే వర్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చర్ల బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ వద్ద డ్రైనేజీలు పొంగిపోతున్నాయి. వ్యాపార సముదాయాల్లోకి నీరు రావడంతో వ్యాపారస్తులు, హోటల్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడూ భారీ వర్షం వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుందని, తక్షణమే దీనికి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, వ్యాపార సముదాయాలు రోడ్లపైకి వచ్చి ఎవరు వాళ్ళు ఎత్తుగా మట్టి తీసుకోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్నారు. దీనిపై పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లోకి కూడా నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంత జరుగుతున్న ఆర్టీసీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న గింజలు తడిసి ముద్దయ్యాయి. మార్కెట్కు తీసుకొచ్చిన మక్కలు వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షం కారణంగా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా మొక్కజొన్న, పత్తి, మిర్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతు సంఘాల అధికారులు తక్షణమే స్పందించి నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది యూరియా కొరత కారణంగా దిగుబడి తగ్గిందని, సాధారణంగా ఎకరాకు 25 నుంచి 30 క్వింటాలు వస్తే ప్రస్తుతం 10 నుంచి 20 క్వింటాలు మాత్రమే లభిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఎంకల్తండ గ్రామం సార్. నేను 3 ఎకరాలు మొక్కజొన్న వేసాను సార్. 3 ఎకరాలకు తగినంత దిగుబడి కూడా రాలేదు. ఎందుకంటే దానికి సంబంధించి యూరియా బాగా కొరత అయిపోయింది. సరే, ఈరోజు దిగుబడి తక్కువ వచ్చినా మా కుటుంబ అవసరం కోసం మేము మార్కెట్కి దగ్గర వారం రోజులు అవుతుంది సార్ మార్కెట్ తీసుకొచ్చి. కానీ దానికి మద్దతు ధర కూడా. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి విశాఖపట్నంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు సహా స్కూల్కు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు అక్కేపాలెం, కంచపాలెం, మద్దిలపాలెం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో వానలు పడ్డాయి. భారీ వర్షం కారణంగా స్కూల్కు వెళ్లే విద్యార్థులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.